లార్డ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే శరీరంలోని అతి చిన్న భాగమైన జుట్టు కూడా దేవుని లెక్కలో ఉంది. కాబట్టి విశ్వాసి జీవితము, మరణము, ప్రతి అనుభవము ఇవన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి. క్రైస్తవుడు కష్టాల్లో పడతాడు కానీ శాశ్వతంగా నాశనము కాడు అని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు హాని కలుగనీయడు. కాబట్టి నీవు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీకు రక్షణ, భరోసా, ధైర్యము అనుగ్రహిస్తూ ఉన్నాడని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు అని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరణం నుండి నిన్ను రక్షించి నిత్య అగ్నిగుండం నుండి నిన్ను కాపాడుతానన్నాడు. నాశనం నుండి నిన్ను రక్షించి మనుష్యుల హాని నుండి నిన్ను కాపాడుతానన్నాడు. అగ్నిగుండం నుండి నిన్ను రక్షించి సాతాను ప్రలోభములకు నువ్వు లోను కాకుండా ఆయన నిన్ను రక్షిస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, కాబట్టి నీవు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం నీవు ఉంచినప్పుడు దేవుడు నీకు రక్షణ, భరోసా, శాశ్వతమైన ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తానన్నాడు. ఆయన అనుగ్రహించే రక్షణ, భరోసా, ధైర్యం నీవు పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగరుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదని నీవు మాతో మాట్లాడున్నా ప్రభా. అవును తండ్రి, నీ కాపుదల, నీ భద్రత, నీ భరోసా మాకుంటే తండ్రి, అయా మాకే హానియు కలగదు దేవా. ఏ హాని కలగకుండా నీవు మమ్మల్ని కాపాడమని, నీ యందు మేము విశ్వాసం ఉంచినట్లుగా, నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు అట్టి జీవితాన్ని మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.